వద్దన్నాడు అనేది కాస్త అదొక సస్పెన్స్ లాగా ఉంది. దాని మీద ఈ అంశాలన్నింటినీ మీద మనం చర్చిద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు. అలాగే పాతూరు నాగభూషణం గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతులు బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకన్న గారు నమస్కారం అండి. ఈ అరెస్టు ఏమైనా తృప్తినిచ్చిందా మీకు? నాకైతే వీడి అరెస్టుది పెద్ద తృప్తి కాదు, కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మాత్రం చాలా తృప్తిగా ఉన్నారండి. అవునా? మాకైతే మాత్రం వీడికి అరెస్ట్ సరిపోదు. వీడే వాగిన వాగడికి అరెస్ట్ అనేది సరిపోదు. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ సింపథైజర్లకి వాళ్ళకేమి పనులు అక్కర్లా, పదవులు అక్కర్లా. యాక్చువల్గా ఉన్న అంటే నాయకులకు పదవులు కావాలి, సింపథైజర్లకు పదవులు అక్కర్లా, కార్యకర్తలకు పదవులు అక్కర్లా. ఏంటంటే పార్టీ బతికొండాలని వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇందా చెప్పారు మీరు ఆ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, ఇలాగ 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో కూడా వంశీ అనేవాడు ఫస్ట్. ఎందుకు ఫస్ట్ అంటే దేవత లాంటి భువనేశ్వరి గారిని మీరు ఇందాక ఎవరో అన్నారు, మీరు అన్నారు రాక్షసుడు, క్రిమినల్. అవి కాదండి, రాక్షసుడు, క్రిమినల్. రాక్షసులకు కూడా నీతి ఉంటుంది, క్రిమినల్స్ కూడా నీతి ఉంటుందండి, సైకోలకు నీతి ఉండదు. అవును. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేదారు అంటారు చూసారా, అది సరిపోయిద్ది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా, అది సరిపోయిద్ది ఈ వంశీ అనేవాడికి. ఎందుకంటే వంశీ చరిత్ర ఏంటి, వంశీకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, ఇస్తే సరే తక్కువ తేడాతో ఓడిపోయాడు. తర్వాత గన్నవరం సీటు ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే దాసరి బాలవర్ధన్ రావు గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ మనం చెప్పుకోవచ్చు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు, ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నా లేకపోయినా. అలాంటి ఆయన్ని కాదని ఇందులో పార్టీ హైకమాండ్ తప్పు కూడా ఉంది వంశీ విషయంలో. ఏంటంటారా, 2013లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బెంజి కంపెనీ దగ్గర 7ంటికి అక్కడికి వస్తే, అవును కదా, కరెక్టే, చెప్పిదానండి మీకు, చెప్పిదానండి 3ంటికి నుంచి చక్కర్లు కొట్టాడు. అవును, మీకు వంశీని రాక్షసుడు, క్రిమినల్ అది కాదు అంటే అతను పిరికితనం చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని భయపడి 3ంటికి నుంచి 7ంటి వరకు చక్కర్లు కొట్టాడు. ఇది అక్కడి నుంచి గాంధీనగర్ అవన్నీ తిరిగి అక్కడ ప్రెస్లో కూడా వచ్చింది అదంతా. అవును, వీడియోలో 7ంటికి దిగి వాటేసుకున్నాడు. అవును, బస్ దగ్గర. ఆయనకి 2014లో టికెట్ ఇచ్చారు. నేను గన్నవరం సభలో మీరు ఒకసారి తీసి పెట్టాను, అది గన్నవరం సభలో చెప్పాను. ఏమండి, నేను ఒకసారి ప్లే చేస్తా. నేను ఇప్పుడు పాతూరు నాగభూషణం మీరు అది మాట్లాడింది తీసి పెట్టాను. అందులో అది ఉంటుంది ఏమనంటే, ఖమ్మంపాటి రామ్మోహన్ గారు కూడా వస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి ఏమండి మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి, ఇందులో హైకమాండ్ తప్పు కూడా ఉంది, మనం ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించడం. నువ్వు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని వాటేసుకున్నావో అక్కడే అదే ఇచ్చావు. రైట్. ఒక్కసారి యువగళం నారా లోకేష్ యువగళం యాత్ర చేస్తూ ఎన్నికల ముందు చేసినప్పుడు గన్నవరంలో సభ పెట్టారు, యువగళం సభ. ఆ సభలో బుద్ధా వెంకన్న గారు మన ఈయన వల్లభనేని వంశీ అండ్ నాని, కొడాలి నాని వీళ్ళ గురించి మాట్లాడాడు. కొన్ని పదాలు కూడా తూలారు అప్పుడు. అదేంటో